రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ ప్రిజమ్. సో ఇప్పుడు సపోజ్ సింపుల్గా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ ప్రిజమ్ అని రాస్తున్నాం. హెడ్డింగ్ ఏం రాస్తారు? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ ప్రిజమ్ అని రాస్తారు హెడ్డింగ్. సో ఆల్రెడీ రాసుకున్నారు కదా. ఏంటిది చెప్పేది? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ ప్రిజమ్ హెడ్డింగ్ అయినా ఆల్రెడీ రాసుకోలేదు మీరు. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైట్ రే ఎంటర్ అవుతుంది. ఒక లైట్ రే ఇలా ఎంటర్ అవుతుంది ప్రిజంలో నుంచి. ఎంటర్ అయినప్పుడు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుందా? పాయింట్ దగ్గర మీట్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ దగ్గర మనం ఏం చేస్తాం? నార్మల్ డ్రా చేస్తాం. ఆ నార్మల్ అనేది ఈ ట్రయాంగిల్ ఉంది కదా, సో ఈ సైడ్కి పర్పెండిక్యులర్ ఉండాలి అది. సో దీనికి పర్పెండిక్యులర్గా ఒక నార్మల్ డ్రా చేస్తాం. సో ఇదే నార్మల్. సో నార్మల్ వెళ్ళిన తర్వాత ఈ లైట్ అనేది స్ట్రైట్గా వెళ్ళదు కదా, ఈ స్ట్రైట్ ఇటు వెళ్తుంది అయితే వెళ్ళదు, ఏమైతుంది? బెండ్ అవుతుంది. సో కాబట్టి ఇలా బెండ్ అయిపోయింది. బెండ్ అయిందా? ఇది బెండ్ అయింది. మళ్ళీ ఇక్కడ బయట వచ్చేటప్పుడు కూడా మళ్ళీ బెండ్ అవుతుంది కదా అది. సో కాబట్టి మళ్ళీ బెండ్ అయింది. సో యాక్చువల్గా ఇది ఇలా బెండ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది కదా, ఈ పాయింట్ దగ్గర మళ్ళీ నార్మల్ డ్రా చేస్తాం. సో ఇదే ఒక నార్మల్. ఇది సో దీన్ని N1 అనుకో, దీన్ని N2 అనుకో. ఇది ఒక నార్మల్, ఇది ఒక నార్మల్ డ్రా చేస్తాం. అయితే యాక్చువల్గా ఇది రిఫ్రాక్ట్ అయిన రేకి మనం ఇక్కడ ట్రేస్ డ్రా చేస్తే ఇది ఇక్కడ మీట్ అవుతుంది అవునా. రిఫ్రాక్టెడ్ రేస్కి ట్రేస్ డ్రా చేస్తే అక్కడ ఎక్కడో మీట్ అయింది. సో ఇప్పుడు మీట్ అయిన దగ్గర ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏబిసి అర్థమైందా? సో దీన్ని ఏమంటాము? ఇన్సిడెంట్ రే. దీన్ని ఏమంటాము? రిఫ్రాక్టెడ్ రే. దీన్ని రిఫ్రాక్టెడ్ రే. దీన్ని ఏమంటాం? ఎమర్జెంట్ రే అంటాం. ఎమర్జెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇది ఇన్సిడెంట్ రే. ఇప్పుడు నెక్స్ట్ యాంగిల్స్ కూడా వచ్చేసినాయి కదా మనకి. ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది, ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది అవునా. సో ఇక్కడ ఈ యాంగిల్ ఏమంటాము? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. మరి ఇక్కడ కూడా ఒక యాంగిల్ వస్తుంది కదా, ఇక్కడ యాంగిల్ ఏమంటాము? యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. సో ఇది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటాం. ఈ కదా ఎమర్జ్ అవుతుంది, బయటకు వస్తుంది, అందుకని ఎమర్జెన్స్ అంటాం దాన్ని. సో యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. అండ్ ఇక్కడ కూడా ఒక యాంగిల్ వస్తుంది కదా, ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఆ యాంగిల్ ఏమంటాము? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఈ పాయింట్స్ రాసుకోండి. ఈ పాయింట్ ఏంటంటే ఇది పి అంటాము, ఇది PQ పాయింట్, ఇది ఈ పాయింట్ ఎఫ్ అండ్ ఆర్ అండ్ ఎస్. ఇవి పాయింట్స్ ఇచ్చింది. సో ఇప్పుడు నేనేమంటున్నా? పి నుంచి ఈ పిఈ అనేది ఏంటిది? ఇన్సిడెంట్ రే. పిఈ అనేది ఏంటిది? ఇన్సిడెంట్ రే. ఈఎఫ్ అనేది ఏంటిది? ఈ నుంచి ఎఫ్. ఈఎఫ్ అనేది రిఫ్రాక్టెడ్ రే. అండ్ ఎఫ్ నుంచి ఎస్ అనేది ఎమర్జెంట్ రే. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్స్. యాంగిల్ ఆఫ్ ఇది యాంగిల్ ఏంటిది? యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ అది. నెక్స్ట్ ఏంటిది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. నెక్స్ట్ ఏంటిది? యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో ఇక్కడ ఈ యాంగిల్ వచ్చింది కదా, సో ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. యాక్చువల్ డీవియేషన్ అంటే ఏంటి? అది అలా వెళ్ళాల్సింది ఇలా డీవియేట్ అయిపోయింది కదా అవునా. యాక్చువల్గా ఈ లైట్ ఇలా స్ట్రైట్గా వెళ్ళాల్సింది, అది ఇలా డీవియేట్ అయిపోయింది. సో ఆ యాంగిల్ మనం ఏమంటాం? యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. అర్థమైందా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది? సో నేను ఒక నోట్ పాయింట్ కూడా రాపిస్తాను. ఏంటి అది? యాంగిల్ ఆఫ్ డీవియేషన్, యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే. సో ఇన్సిడెంట్ రే అనేది ఇదే కదా, ఇది ఇన్సిడెంట్ రే ఇలా వెళ్ళాలి అవునా. ఇన్సిడెంట్ రే అనేది ఇలా వెళ్ళాలి, ఎమర్జెంట్ రే అనేది ఇలా రావాలి. కానీ ఆ రెండింటి మధ్యలో ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఆ యాంగిల్నే మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటున్నాం. అర్థమైందా ఇది? ఇది ప్రిజమ్. ఇప్పుడు ప్రిజమ్ తర్వాత నెక్స్ట్ హెడ్ లైన్ రాసుకోండి. ఇదా ఇదే పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది డయాగ్రామ్ ఒకళ్ళు అడిగితే అడుగుతాం, కాకపోతే దీన్ని బేస్ చేసుకొని రిఫ్రాక్షన్ డయాగ్రామ్స్ డ్రా చేస్తాం కలర్స్, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ బై ద గ్లాస్ ప్రిజమ్. హెడ్డింగ్ పెట్టుకోండి. డిస్పర్షన్ ఆఫ్ వైట్ light by glass prism. Dispersion of white light by glass prism.
అంటే ఏమంటున్నాడు ఇక్కడ, మనకి దగ్గర గ్లాస్ ప్రిజం ఉందనుకో, ఆ గ్లాస్ ప్రిజం నుంచి లైట్ రే అనేది ఎలా డిస్పర్స్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా లైట్లో ఈ వైట్ లైట్ ఉంది కదా, ఈ వైట్ లైట్లో కలర్స్ ఉంటాయి. ఈ వైట్ లైట్ ఉంది కదా, ఆ వైట్ లైట్లో కలర్స్ ఉంటాయి, కానీ మనకు ఆ కలర్స్ అనేది జనరల్గా కనిపించవు. ఇవి మనకి ఎప్పుడు కనిపిస్తాయి, మనకు ఎక్కడైనా ఒక ఆబ్జెక్ట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత రిఫ్రాక్ట్ అయినాయనుకో అప్పుడు కనిపిస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క లైట్, ప్రతి ఒక్క కలర్స్ ఉంటాయి కదా, సో ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కటి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కానీ ఒక్కొక్క ఏమంటాం అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉంటాయి కదా. సో రిఫ్రాక్షన్స్ అనేది వేరే ఉంటుంది. అర్థమవుతుందా? ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అన్ని కలర్స్ ఒకటే టైప్లో బెండ్ అవ్వాలని లేదు కదా. ఒకటి తక్కువ బెండ్ అవ్వచ్చు, ఒకటి ఎక్కువ బెండ్ అవ్వచ్చు, ఇంకొకటి ఇంకా ఎక్కువ బెండ్ అవ్వచ్చు. అర్థమైందా? సో కాబట్టి డిస్పర్షన్ అంటే మీనింగ్ ఒకటి చెప్తాను. డిస్పర్షన్ ఆఫ్ లైట్ బై గ్లాస్ ప్రిజం. ఇప్పుడు రాసుకోండి, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి జనరల్గా. ఇప్పుడు ఇలా ఎంటర్ అయిన లైట్ అదేమవుతుంది, డిస్పర్స్ అయిపోతుంది, అంటే స్ప్రెడ్ అయిపోతుంది. ఏమవుతుంది, స్ప్రెడ్ అయిపోతుంది, డైవర్జ్ అయ్యి స్ప్రెడ్ అయిపోతుంది లైట్స్ అనేది. సో దాన్ని మనం డిస్పర్షన్ అంటాం. సో స్ప్లిట్టింగ్ ఏమంటున్నామో, స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్, స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ light into its components, splitting of white light into its components due to different bending ability for colors when it passes through prism is called the dispersion of light. Dispersion of light. అర్థమైందా? డెఫినేషన్ చెప్పిన దాంట్లో నుంచి ఏమైనా అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ? ఈ సెంటెన్స్ నుంచి ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎక్స్ప్లెయిన్ చేసిందే చెప్తున్నాను ఇక్కడ. అర్థమైందా కౌశిక్? ఏమర్థమైంది? రాసుకున్నావా ఇది డెఫినేషన్? ఇదే. సో ఏమంటున్నా, స్ప్లిట్ అయితే అవి స్ప్లిట్ అవుతాయి కదా. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ కాంపోనెంట్స్ డ్యూ టు డిఫరెంట్ ఎబిలిటీ. నేను చెప్పిన కదా, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఎబిలిటీ ఉంటాయి బెండ్ అవ్వడానికి. సో కాబట్టి బెండింగ్ ఎబిలిటీ ఫర్ కలర్స్ వెన్ ఇట్ పాసెస్ త్రూ ద ప్రిజం. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నుంచి పాస్ అవ్వాలి. ఇక్కడ మనం ప్రిజం తీసుకుంటాం కాబట్టి ప్రిజం కాల్డ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం రాస్తుంది, నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తుంది, స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ బ్యాండ్ ఆఫ్ కలర్స్. స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్, ఇక్కడ మనం వైట్ లైట్ ఎలా తీసుకున్నది. సో వైట్ లైట్ ఇంటూ బ్యాండ్ ఆఫ్ కలర్స్ ఇంటూ బ్యాండ్ ఆఫ్ కలర్స్, బ్యాండ్ ఆఫ్ కలర్స్. ఇప్పుడు ఈ బ్యాండ్ ఆఫ్ కలర్స్ అంటే ఏంటిది? జనరల్గా కలర్స్ వస్తాయి కదా, డిఫరెంట్ కలర్స్ వస్తాయి కదా, ఆ కలర్స్ యొక్క కాంబినేషన్ కలెక్షన్ని తీసుకుంటే బ్యాండ్ అంటాం. ఆ కలర్స్ వస్తున్నాయి కదా, ఆ కలర్స్ యొక్క కలెక్షన్ని తీసుకుంటే దాన్ని మనం ఏమంటామో బ్యాండ్ అంటాం. ఇప్పుడు ఈ బ్యాండ్ని ఇంకో పేరు కూడా ఉంటుంది, దాన్ని స్పెక్ట్రమ్ అని కూడా పిలవచ్చు. ఏమని పిలవచ్చు? స్పెక్ట్రమ్ అని కూడా పిలవచ్చు. దీన్ని బ్యాండ్ ఆఫ్ కలర్స్ని స్పెక్ట్రమ్ అని కూడా పిలవచ్చు. సో ఏం రాసుకుంటాం? ద బ్యాండ్ ఆఫ్ కలర్డ్ కాంపోనెంట్స్, ద బ్యాండ్ ఆఫ్ colored components of light beam is called spectrum. మరి ఈ స్పెక్ట్రమ్ లో, ఈ బ్యాండ్ లో
ఉంటుంది? నేను ఎలా రాస్తానో అలాగే రాసుకోండి. ఎలా రాస్తున్నానో అలాగే రాయండి. ఎలా రాస్తారో VIVGYOR ఇలానే రాయండి. వర్టికల్గానే రాయండి, హారిజాంటల్గా రాయండి. ఇలానే రాయండి VIVGYOR. ఏమంటాం దీన్ని జనరల్గా? ఈజ్ కాల్డ్ స్పెక్ట్రమ్. SPECTRUM స్పెక్ట్రమ్. దీన్నే మనం ఏమంటాం? విబ్జియోర్ అంటాం. విబ్జియోర్ అంటాం కదా. 7 రేస్ రెయిన్బోలో వచ్చే 7 కలర్స్ ఉంటాయి కదా. సో ఆ 7 కలర్స్. నాకు కలర్స్ అవి తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి ఏమేమి కలర్స్. ఇదేం కలర్? వైలెట్, ఆ కలర్స్. ఓకే, మనకు వస్తాయి కదా రెయిన్బో. సో రెయిన్బోలో వచ్చే కలర్స్ ఇవి. దీన్ని ఇలానే ఎందుకు రాసుకోమంటున్నాం, దానికి రీజన్ నేను తర్వాత చెప్తాను. ఆర్డర్ వైస్ కింద నుంచి ఆర్డర్ వైస్ రాస్తాను. సో అందుకే దీనికి ఒక రీజన్ ఉంటుంది, అది వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్, ద డిఫరెంట్ కాంపోనెంట్ ఆఫ్ కలర్డ్ లైట్ బెండ్స్ ఎట్ డిఫరెంట్ యాంగిల్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్సిడెంట్ యాంగిల్. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ రాస్తున్నాను. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ రాస్తున్నాను. ద డిఫరెంట్ కాంపోనెంట్ color of light, the different component color of light bends at different angle with respect to incident angle. The red light bends the least while violet bends most. నీకు అప్పుడే టైం స్టార్ట్ అయిందారా? సో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ కలర్ ఆఫ్ లైట్ బెండ్స్ ఎట్ డిఫరెంట్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ద ఇన్సిడెంట్ రే. మనం ఇంతకుముందు ప్రిజంలో ఇన్సిడెంట్ రే చూసినాం కదా. సో దాని నుంచి మనకి ఒక్కొక్క యాంగిల్ దగ్గర ఒక్కొక్క లైట్ రే అనేది బెండ్ అవుతుంది. సో సేమ్ కలర్స్ లైట్ రే డిఫరెంట్ కలర్స్ బెండ్ అవుతుంది. సో ద రెడ్ లైట్ బెండ్స్ లీస్ట్. సో ఈ రెడ్ కలర్ ఉందా, ఈ రెడ్ కలర్ అనేది తక్కువ బెండ్ అవుతుంది. కానీ ఈ వైలెట్ కలర్ ఉంది కదా, ఈ వైలెట్ కలర్కి ఎక్కువ బెండ్ అవుతుంది. అంటే దీనికి యాంగిల్ ఎక్కువ ఉంటుంది, దీనికి యాంగిల్ తక్కువ ఉంటుంది. అర్థమైందా? సో ఈ న్యూటన్కి ఏం పని లేదు, ఏదో ఒకటి చేసి ఏషాలు ఆపి ఫస్ట్ డయాగ్రామ్ తీసుకోండి. ఇదే ఎక్స్పెరిమెంట్. వైట్ లైట్ని ఫస్ట్ ప్రిజం మీద ఇన్సిడెంట్ చేసి, సో వైట్ లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు మనకు 7 బ్యాండ్ అన్నా కదా, నేను స్పెక్ట్రమ్ అన్న బ్యాండ్ అన్నా, అంటే 7 డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. ఈ 7 డిఫరెంట్. కింద V అనేది వైలెట్, పైన R అనేది రెడ్ కలర్, మిడిల్లో కలర్స్ అన్నీ ఉంటాయి. అందుకు నేను ఇక్కడ రాసి చూపిస్తాను వర్టికల్గా. సో ఇది, సో ఇక్కడ బ్యాండ్ ఆఫ్ కలర్స్ మనం ప్రిజం మీద, ఇదేమైంది ఇన్వర్టెడ్ ప్రిజం యూజ్ చేసిన ఇక్కడ.
ఇన్వర్టర్ ప్రిజం యూజ్ చేసి ఆ బ్యాండ్ ఆఫ్ లైట్ దాని మీద పడేటట్టు అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ లైట్ రేస్ మళ్ళీ కన్వర్ట్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు సింగిల్ లైట్ ఫామ్లో వచ్చేది. అదేమొచ్చింది మళ్ళీ వైట్ లైట్ ఎంటర్ అయ్యి మళ్ళీ వైట్ లైట్ బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ఏమని రాసుకుంటారు, he was the first who obtained he was first who obtained spectrum of light by using prism. Next, he tried to split the spectrum of white light. He tried to split the spectrum of white light more by using another similar prism, but he could not get any more colors. రాసుకోండి, ఎందుకు రాసుకోవట్లే? తర్వాత టైం నేను రాసుకుంటున్నాను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా పాయింట్స్ అన్నీ, రాసుకోండి. He repeated the experiment using second prism in inverted position with respect to first prism. Allowed all colors of spectrum to pass through second prism. He found white light emerges. White light emerges on other side. On other side of second prism. He concluded that sun is made up of 7 visible color with GR. అయిపోయిందా ఇది? సో కొంచెం ఏదో నాలెడ్జ్ అయితే ఉంది మనకు రెయిన్బో ఎలా ఫామ్ అవుతుందో. మన ఇప్పుడు ఫస్ట్ ఏమని పెట్టుకుంటారంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్
ఇది మీ టెక్స్ట్ బుక్లో లేదనుకుంటా, ఇది అయినా కానీ చెప్తున్నా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటిది? ఏమైనా ఐడియా ఉందా? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. జనరల్గా రిఫ్లెక్షన్ అంటే ఏంటిది? సెండింగ్ బ్యాక్ ఉంది కదా ఇది. అదే మరి చెప్పు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అదే 8th క్లాస్లో ఉంది కదా, మరి చెప్పు. ఎక్కువ చదవలే. సో జనరల్గా ఇక్కడ ఏమంటారు? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే లోపలనే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ జనరల్గా వాటర్ నుంచి మీడియంస్ ఉంటాయి కదా, వాటర్ ఒక మీడియం తీసుకుంటా, ఎయిర్ ఒక మీడియం, వాటర్ మీడియం ఎయిర్ మీడియం తీసుకుంటా. సో వాటర్లో నుంచి లైట్ రేస్ పాస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఇది రిఫ్రాక్ట్ అవుతుంది. సో జనరల్ రిఫ్రాక్ట్ అవుతుంది కదా. సో కొంత పొజిషన్ ఇట్లా బెండ్ చేసుకుంటూ అంటే లైట్ ఉంటాయి కదా, ఇన్సిడెంట్ పొజిషన్ చేంజ్ చేసుకుంటూ వస్తా. ఇన్సిడెంట్ పొజిషన్ ఉంటాయి కదా. సపోజ్ నేను ఇక్కడ కిందేమో వాటర్ మీడియం, ఇది కింద మొత్తము వాటర్, ఇదంతా వాటర్, పైన ఎయిర్, కిందంతా వాటర్. డయాగ్రామ్ తీసుకోండి ఇది. సో నేనేం చేస్తున్నా అంటే ఈ కింద వాటర్, పైన మొత్తం ఎయిర్ కదా. ఇప్పుడు నేను లైట్ ఈ యాంగిల్లో పెట్టాను, లైట్ ఈ యాంగిల్లో పెట్టా, ఈ యాంగిల్లో లైట్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఇలా యాంగిల్లో లైట్ పెట్టినప్పుడు ఇలా ఎంటర్ అవుతుంది కదా. ఇది ఇలా ఎంటర్ అయితే ఏమవుతుంది? ఇలా వెళ్ళిపోతుంది, రిఫ్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. అవునా? సో నెక్స్ట్ ఏం చేస్తారు? దీనికి యాంగిల్ కొంచెం బెండ్ చేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు? లైట్ని ఇలా బెండ్ చేస్తారు, కొంచెం ఇలా బెండ్ చేసినప్పుడు ఏమైతే ఇన్సిడెంట్ రే ఇక్కడ వెళ్ళింది అనుకో, ఇన్సిడెంట్ రే వెళ్ళేటప్పుడు ఇలా బెండ్ అయిపోతుంది. అవునా కదా. ఇంకా కొంచెం బెండ్ చేసిన అనుకో, బెండ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయి సేమ్ ఇదే డైరెక్షన్లో వెళ్తుంది అన్నట్టు. అవునా? మనం బెండ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ఏమి తెచ్చేయలేదు. సో ఇలా వెళ్ళిన లైట్ ఇలా బెండ్ అయిపోయింది. నాకు అంత ఓపిక లేదు. సో ఈ మనకి సర్ఫేస్ ఉంది కదా, ఆ సర్ఫేస్కి ప్యారల్గా సర్ఫేస్ లైన్ మీద నుంచి లైట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలా వెళ్ళిన లైట్ ఇలా సర్ఫేస్కి ప్యారల్గా వెళ్ళిపోయింది. సో ఈ యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుందా, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుందా, ఈ యాంగిల్ ఏమంటాం అంటే క్రిటికల్ యాంగిల్ అంటారు. క్రిటికల్ యాంగిల్ అంటారు. క్రిటికల్ యాంగిల్ అని ఎందుకు అంటున్నాము? ఈ యాంగిల్ నుంచి నువ్వు అది చాలా ఇంపార్టెంట్ యాంగిల్ అన్నమాట. సో ఈ యాంగిల్ నుంచి నువ్వు కొంచెం కిందకి బెండ్ చేసినా కానీ లోపలికి వస్తాయి, కొంచెం పైకి బెండ్ చేసినా కానీ పైకి వెళ్ళిపోతాయి లైట్ రేస్ అనేది. అందుకనే దానికి క్రిటికల్ యాంగిల్ అంటారు. సో సేమ్ పర్ఫెక్ట్ నీకు సేమ్ సర్ఫేస్కి ప్యారల్గా వస్తాయి, సర్ఫేస్కి ప్యారల్గా వస్తే దాని ఏమైనా క్రిటికల్ యాంగిల్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ లైట్ రేస్ని నేను మళ్ళీ కొంచెం బెండ్ చేస్తాను. కొన్ని బెండ్ చేసినప్పుడు ఇలా వెళ్ళిన లైట్ రే ఇలా లోపలికి వచ్చేసింది అంటే ఈ బయట వెళ్ళకుండా మళ్ళీ వాటర్ మీడియంలోనే వచ్చేసింది, బయట వెళ్ళకుండా వాటర్లోనే మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోయింది. బయటకు వెళ్ళాల్సిందే వాటర్లోనే మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోయింది. సో ఈ యాంగిల్ ఉంది కదా, సో దీన్ని ఏమన్నాము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. దీన్ని ఏమంటాము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అర్థమైందా? ఎక్స్పెరిమెంట్ అర్థమైందా? ఇది ఇంకా కొంచెం తింటే ఇట్లా వస్తుంది. సో ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఆపను, నేనేం చెప్పినా నీకు రెయిన్బో అయిపోయిన తర్వాత ఆపేస్తా. ఏం కాదు, ఇంకో 10-15 మినిట్స్ అంతే. టైం కూడా ఉంది, 10-15 మినిట్స్ టైం. కానీ ఫస్ట్ పాయింట్ రాసుకోండి ఇంట్లో. వెన్ లైట్ రేస్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేడర్ మీడియం. రే ఫస్ట్ పాయింట్ రాసుకో, నోట్స్ ఇయ్య నేను తర్వాత ముందే చెప్తున్నా. ఈ డయాగ్రామ్ తీసుకోండి, ఇది ఈ డయాగ్రామ్ తీసుకొని పాయింట్స్ రాసుకోండి. నేను లైట్ రేస్ వెన్ లైట్ రేస్ ట్రావెల్స్, ఈ డయాగ్రామ్ తీసుకోండి, ఈజీగా గుర్తుంటుంది మీకు. ట్రావెల్స్ వాట్ అంటే ఏం కాదు, బట్ తీసుకోండి. క్వశ్చన్ ఎప్పుడు రాలేదు దీని మీద.
అరే బేసిక్స్ ఉంటే దాని బేస్ మీద ఇంకో క్వశ్చన్ ఉంటుంది. నీకు రెయిన్బో అర్థం అవ్వాలంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అర్థం అవ్వాలి. ఫ్రమ్ నేను రాయకముందే డెన్సర్ టు రేరర్ మీడియం విత్ medium MEDIUM with angle of incidence greater than critical angle ఇగో క్రిటికల్ యాంగిల్ ఇక్కడికి వచ్చింది మీకు, అందుకని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన విత్ క్రిటికల్ యాంగిల్ then the refracted ray instead of emerging అంటే బయటికి రావాల్సింది ఏమైతున్నది లోపలికి వస్తుంది. emerging out again goes into the same medium. ఏ మీడియం అంటే ఆ మీడియంలోకి మళ్ళీ బ్యాక్ అవుతుంది. This is known as total internal reflection. దీనికి జనరల్ టూ కండిషన్స్ ఉంటుంది. సో టూ కండిషన్స్ అంటే లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. సో ఫస్ట్ కండిషన్ ఏంటిది? ఇది ఆల్రెడీ మనకు తెలిసే ఏంటిది? లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం, ఇది ఫస్ట్ కండిషన్. ఇది సో డెన్సర్ నుంచి రేరర్లో పాస్ అయినప్పుడు మాత్రమే ఇది అవుతుంది మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అండ్ సెకండ్ కండిషన్ ఏంటిదంటే ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. Emerging out again goes into the same medium. Okay? Any doubts? No doubts? Wavelength. వేవ్లెంత్ అని ఏమైనా చెప్పినా టాపిక్? వేవ్లెంత్ అనే టాపిక్ ఏమైనా చెప్పినా? చెప్పలే. నేను ఇదే మీకు లేదులే కానీ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తాను. వేవ్లెంత్ ఇప్పుడు ఇదేంటిది? జనరల్గా వేవ్స్, అందరికీ తెలిసి ఇది వేవ్స్ అని, అవునా? ఇప్పుడు ఏంటంటే నేను టూ పొజిషన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ తీసుకుంటా, అర్థమైందా? సో ఈ డిస్టెన్స్ ఏమంటా? వేవ్ లెంత్ అంటున్నాను. ఏమంటున్నావు? వేవ్ లెంత్. నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలి, కంప్లీట్గా నీకు ఒక సైన్ ఫార్మ్ అవ్వాలి. దీన్ని సైన్ అంటాం, సైన్ కన్వెన్షన్. ఎస్ ఫార్మ్ అవ్వాలి, కంప్లీట్ ఎస్ ఫార్మ్ అవ్వాలి. సో కంప్లీట్ ఎస్ ఫార్మ్ అయితే దాన్ని మనము వేవ్ లెంత్ అంటాం. ఇప్పుడు చూడు, నేను ఇక్కడ నుంచి కట్ చేసిన, ఇలా కట్ చేసి ఇలా వచ్చింది. సో ఇది జాయిన్ చేసినప్పుడు మళ్ళీ ఏమైతే ఎస్ ఫార్మ్ అవుతుందా? అవ్వట్లేదా? అవదా? ఎందుకు అవదా? నేను మళ్ళీ ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ యాడ్ చేస్తే ఎస్సే కదా అవుతుంది. అదే
కట్ చేసి యాడ్ చేసినా నీకు ఎస్ అనేది ఫామ్ అవ్వాలి. అర్థమైందా? సో ఎస్ ఫామ్ అయితే ఇక్కడ నుంచి నేను కట్ చేసిన అనుకో ఈ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎస్ ఫామ్ అయిపోతుంది కదా. సో కాబట్టి దీన్ని మనం ఏమంటాము వేవ్ లెంత్. దీన్ని వేవ్ లెంత్ అంటారు. అర్థమైంది ఈ వేవ్ లెంత్. సో వేవ్ లెన్స్ నీకు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు ఇలా ఉండొచ్చు, అంటే ఇక్కడ వేవ్ లెన్స్ ఎక్కువ ఉన్నట్టు. అర్థమైందా? కొన్నిసార్లు వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది, అంటే ఇలా 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 ఉంటుంది వేవ్ లెంత్. అర్థమైందా? సో వేవ్ లెన్స్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండదు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ తక్కువనే కదా ఉంది, సో వేవ్ లెంత్ తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇవాళకి లాస్ట్ టాపిక్. కొంచెం ఫోకస్ వినండి, దీని మీద క్వశ్చన్స్ వస్తుంది. ఇంపార్టెంట్. ఫార్మేషన్ 10 ఫార్మేషన్ ఆఫ్ రెయిన్. నాకు ఇంగ్లీష్ ఎందుకు చాలా కోపం వస్తుంది ఇంగ్లీష్ మీద. అలా ఉండేదేమో ఇక్కడ ఫార్మేటియాన్. ఫార్మేటియాన్ అని కదా, వల్గర్ ఫార్మేషన్ అని చదువుతాం. ఏం చేస్తాం? ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ఇప్పుడు జనరల్గా ఆల్రెడీ మనం చెప్పిండు, ఏమని చెప్పిండు, వర్షం వస్తాయి కదా. సో వర్షం వచ్చినప్పుడు ఈ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, వాటర్ డ్రాప్లెట్స్, ఇవి కొన్ని మనకు స్కైలోనే ఉండిపోతాయి, సో సస్పెండ్ అయ్యి ఉండిపోతాయి. జనరల్గా అప్పుడు ఏమైతే సన్ రైస్ బయటకి ఎంటర్ వస్తాయి కదా, సన్ రైస్ వచ్చినప్పుడు ఆ డ్రాప్లెట్స్ పైన ఆ సన్ రైస్ పడతాయి. ఆ డ్రాప్లెట్స్ పైన సన్ రైస్ పడ్డప్పుడు మనకు రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక డ్రాప్లెట్, సపోజ్ అవి మనకు నెంబర్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, జస్ట్ ఒక డ్రాప్లెట్ని తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తాం. వస్తుంది. నీకు డ్రాప్లెట్ కావాలి, సన్లైట్ కావాలి, వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఒక డ్రాప్లెట్ తీసుకున్నా. చాలా డ్రాప్లెట్స్ ఉంటాయి కానీ మనం దాంట్లో నుంచి ఒక డ్రాప్లెట్ తీసుకుంటాం. సో ఒక డ్రాప్లెట్ని నేను ఇలా తీసుకున్నాను, ఒక డ్రాప్ని, వాటర్ డ్రాప్ని ఇలా తీసుకున్నాను. అర్థమైందా? సో వాటర్ డ్రాప్ని ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి నాకేమొస్తుంది, సన్ అనుకోలేదు. సన్ కదా ఇది, ఇది సన్ ఉంది. ఈ సన్ నుంచి సన్ రేస్, సన్లైట్ ఇలా వస్తుంది. ఇదేంటిది? ఇన్సిడెంట్. అదేంటిది? ఇన్సిడెంట్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఏమైతే రిఫ్రాక్ట్ అవుతుంది కదా, రిఫ్రాక్ట్ అవుతుంది కదా, అండ్ డిస్పర్స్ కూడా అవుతుంది కదా. ఫస్ట్ ఏమైతే డిస్పర్స్ అవుతుంది, లైట్ రేస్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు డిస్పర్స్, రిఫ్రాక్ట్ అయ్యి డిస్పర్స్ అవుతుంది. రిఫ్రాక్ట్ అంటే ఏంటి? బెండ్ అవుతుంది, బెండ్ అయ్యి డిస్పర్స్ అవుతుంది. ఫినామినా ఉంటుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ బెండ్ అవుతుంది, ఇలా బెండ్ అయ్యి, బెండ్ అయిన ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాల్సింది కొంచెం బెండ్ అయ్యి, బెండ్ అయిన తర్వాత మళ్ళీ ఏమైతే డిస్పర్స్ కూడా అవుతుంది. అంటే నీకు డిఫరెంట్ కలర్స్, ఇలా 7 కలర్స్ కూడా వస్తుంది. ఇలా 7 కలర్స్ కూడా వస్తాయి దాంట్లో కూడా. అంటే ఏమవుతుంది? బెండ్ అవుతుంది అండ్ డిస్పర్షన్ కూడా అయిపోతుంది. అంటే రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్ రెండు అవుతున్నాయి. ఇప్పుడు రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏమైతే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పిన టాపిక్ ఇక్కడ వచ్చింది. టోటల్ ఇంటర్నెక్షన్. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు రావట్లేదు, అది ఆ రేస్ బయటకు రావట్లేదు. ఆ రేస్ ఏమవుతుంది, ఆ కలర్స్ అనేది డైరెక్ట్ బయటికి రావట్లేదు. ఆ బయటికి రాకుండా ఏమవుతున్నాయి, మళ్ళీ లోపలికి ఏమవుతుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. ఇలా రిఫ్లెక్ట్ బ్యాక్ అయింది. అర్థమైందా? అలా వెళ్ళింది, ఇలా రిఫ్లెక్ట్ బ్యాక్ అయింది. సో దీని ఏమని అంటాం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటున్నాం. అర్థమైందా? సో ఇలా ఇన్సిడెంట్ అయింది, లోపలికి వచ్చేసి మనకు రిఫ్లెక్షన్ అయింది, రిఫ్రాక్షన్ అయింది అండ్ డిస్పర్షన్ అయింది. రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్ అయినాయి, మళ్ళీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ తోటి మళ్ళీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయింది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయిన తర్వాత ఇది బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఎక్కువ బెండ్ అవుతుంది కదా, బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ బెండ్ అవుతుంది కదా. సో మళ్ళీ రిఫ్రాక్షన్ అవుతుంది, రిఫ్రాక్ట్ అవుతుంది, మళ్ళీ రిఫ్రాక్ట్ ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి రిఫ్రాక్ట్ అయ్యి అర్థమైందా? ఇది సన్లైట్, ఇదేమో రెయిన్ డ్రాప్, ఇది రెయిన్ డ్రాప్, ఇది సన్లైట్
అండ్ రిఫ్లెక్షన్ అండ్ డిస్పర్షన్ టేక్స్ ప్లేస్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది ఏ పాయింట్ అనుకుంటున్నాను నేను, అండ్ ఇది బి పాయింట్ అనుకుంటున్నా ఈ మొత్తము, అండ్ ఇది సి పాయింట్, ఈ పాయింట్ మొత్తం సి, ఈ పాయింట్ మొత్తము బి. వింటున్నారా, ముచ్చట్లు పెట్టుకుని కూర్చుంటున్నారా? ఫస్ట్ వినండి. సో ఈ పాయింట్ మొత్తం ఏమంటున్నా, సి పాయింట్ అంటున్నా, ఈ పాయింట్ బి పాయింట్ అంటున్నా, ఈ పాయింట్ ఏ పాయింట్ అంటున్నా. అంటే ఏ అనేది ఏంటి ఇక్కడ చెప్పండి. ఇప్పుడు మరి ఏ ప్లేస్లో ఏమేమైతుంది, ఏ ప్లేస్లో ఏమేమైతుంది నేను ముందే చెప్తున్నా. ఏమేమైతుంది అక్కడ రిఫ్రాక్ట్ అవుతుంది, ఇంకా రిఫ్రాక్ట్ అంటే బెండ్, రిఫ్రాక్షన్ అంటేనే కదా డిస్పర్షన్ అవుతుంది. సో రిఫ్రాక్షన్ అంటే డిస్పర్షన్. ఇక్కడ ఏ దగ్గర రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్. నెక్స్ట్ బి దగ్గర ఏమవుతుంది, ఏమి రిఫ్లెక్ట్ అవుతుంది, అదే ఎలా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అందుకే చెప్తున్నా వినమ్రా అని, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ పాయింట్ దగ్గర మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అవుతుంది. అండ్ సి దగ్గర పాయింట్ ఏమవుతుంది ఇక్కడ, అదే ఏంటిది రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్. రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్. ఇక్కడ సి దగ్గర రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్ అవుతుంది. సో ఇది మనకు ఫార్మేషన్ ఆఫ్ రే. అంటే ఇక్కడ కలర్స్ వస్తాయి. ఇప్పుడు జనరల్గా ఇక్కడ కలర్స్ వచ్చాయి, ఇక్కడ ఏమైతే పైన కింద పైన చేంజ్ అయిపోతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఇట్ ఈస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ సన్లైట్. ఇట్ ఈస్ ద స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ అంటే ఏం చెప్పిన, బ్యాండ్ ఆఫ్ లైట్. It is a spectrum of a sunlight in nature. It is spectrum of sunlight in nature. It is formed due to dispersion. ముచ్చట తర్వాత dispersion of sunlight by the tiny water droplet present in atmosphere. Next, water droplet act as ఎలా యాక్ట్ అవుతుంది ఇప్పుడు వాటర్ డ్రాప్లెట్ చెప్పండి. వాటర్ డ్రాప్లెట్ యాక్ట్ యాజ్ ఆ డాష్ తో మీరే ఫిల్ చేయండి. వాటర్ డ్రాప్లెట్ నీకు ఎలా పనిచేస్తుంది ఇక్కడ, ఎలా పనిచేస్తుంది, మీడియం ఎలా ఆల్రెడీ చెప్పిన ఏం ఇట్ రిఫ్రాక్ట్స్ అండ్ చెప్తాను కదా మొత్తం చెప్పు. డిస్పర్స్ ద incident sunlight, then reflect it internally and finally refract again when it emerges out of water droplet. Next, rainbow is always formed in a direction opposite to that of sun, and due to dispersion and
internal reflection of light different colors. దేంట్లో ఏ పాయింట్ ఫోర్త్ 1 2 3 4 ఇట్ రిఫ్రాక్ట్ అండ్ డిస్ట్రాక్ట్ reflected internally different color reaches to observer eye and last point ఇది రాసుకున్నారు కదా ఇది రాసుకున్నారు కదా రాసుకోలే అది రాయాలా ఏబిసి అర్థం కావడం కాదు కావాలని రాసుకున్నాను అది రాసుకోవాలి అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి రెడ్ కలర్స్ ఏమైతే రెడ్ కలర్ appears on top and violet at the bottom of rainbow. ఆ డాష్ ఏం రాసిరా డాష్ అనే పెట్టేసిరా ఎక్కడ చూసినావు ఆఫ్టర్నూన్ టైంలో నీకు సన్లైట్ వైట్ కలర్ ఎందుకు కనిపిస్తుంది ఆపోజిట్ టు దట్ ఆఫ్ సన్ రెయిన్బో ఎప్పుడు నీకు ఏమైతే సన్కి ఆపోజిట్ డైరెక్షన్లోనే ఫామ్ అవుతుంది అది క్వశ్చన్స్ ఎప్పుడే చెప్పిస్తున్నాను పేపర్ లీక్ చేస్తున్నాను చూడండి ఇవే రేపు మీకు అడిగే క్వశ్చన్స్ మీరే చెప్పాలి నాకైతే తెలియదు